సారీ 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 సారీ, మనసులో బాధపడద్దు. సారీ. బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మా ఆయన చేస్తున్న పని చూడండి ఎలాగుందో. నేను వెంకటాచలం మీటింగ్ అని వెళ్ళాలి, ఉదయం నుంచి చెప్తా ఉన్నా మా ఆయనకి. రెడీ అయిపోయినా ఓయా, ఇంకా ఇంకా నువ్వు ఈ పనిలోనే ఉన్న, టైం అయిపోతుంది రాయా. తొందర వద్దు, సుందర వదినా. తొందర కాదు, ఇప్పటికే లేట్ అయ్యింది. నువ్వు వెళ్ళిపోయారు, మళ్ళీ నాకు ఇబ్బంది అయిపోద్ది. ఇప్పుడు నువ్వు ఏమన్నా తిన్నావా? ఏం తినలేదు. నీకోసం ఒక మంచి వంట చేస్తాను. అబ్బు ఇప్పుడు వంట లేట్ అయిపోద్ది. కడుపు నిండా తిండిపోతే మంచిగా మైండ్కి మంచి ఆలోచనలు వస్తాయి. అక్కడ ఎలా మాట్లాడాలి మీటింగ్ లో ఏంది నేను మాట్లాడను కానీ ఇంత ఆలోచన వస్తాయి. ఆకలి మీద వెళ్ళావనుకో కోపం తప్ప ఆలోచనలు రావు కృప. ఓయా, వంట అంటే ఇప్పుడు లేటు, అన్ని ఉడకాలి, చల్లారి తినేటప్పుడు చాలా లేట్ అయిపోద్ది. సరేలే, ఇప్పుడు నువ్వు ఆకలి మీద ఉన్నావు కాబట్టి కొంచెం కోపంగా కారంగా ఉన్నావు. తర్వాత చెప్తా, నేను నీకు ఒక మంచి వంట చేసి పెడతా. ఏందియా? వేసి పెడతా చూడు, మంచి రెసిపీ. నువ్వు ఇష్టపడతావు, ఖచ్చితంగా నీకు నచ్చుతుంది కూడా అనుకుంటున్నా. చూద్దాం, నువ్వు వండితే ఏదైనా తింటా. అది బాగున్నా బాగుండకపోయినా తింటానయ్యా, కానీ లేట్ అవుతున్నాను, ఒక టెన్షన్గా ఉంది అంతే. చిటికలో చేస్తా, లేట్ ఉండదు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కృపాకి ఏ వంట చేస్తాననేది గెస్ట్ చేయండి. చిటికలు అయిపోతుంది ఆ వంట అయితే ఇప్పుడు కృపకి చేయబోతున్నాను. కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. సరే, ఎక్కడ పనులు ఆడే ఉన్నాయి ఉన్నాయి. తొందర వంట మాత్రం చేసేసాను కానీ ఇల్లు సర్దలా నేను. గ్యాస్ అయితే వెలిగించేసానండి. కృప ఈరోజు ఫేదా అయిపోవాలి. పొయ్యి మీద ఒక పాత్ర పెట్టేస్తున్నా. కరెంటు పోయింది, పాత్ర పొయ్యి మీద పెట్టగానే. కృప స్టైల్లోనే చేద్దాం. ఆహా, పాత్ర కాగింది, బుడగలు వస్తున్నాయి. పాత్ర అయితే కాగింది. ఇప్పుడు పాలు, ఎందుకు మంట తగ్గించు. స్మెల్ ఉందా? అట్టే ఉంటాయి మగవారి వంటలు, కొన్ని అన్నీ కాదు. మగవాళ్ళ గోరా ఏమి వండిందా? మగవారి వంటలు అన్నా నేను. దేవుడా, నా పని కాదు. ఒకరోజు భయపడ్డా. ఎక్కువ మంట పెట్టబాకు, గోరువెచ్చగా. నువ్వు చెప్పొద్దు ఇది నా వంట, మళ్ళీ చెడిపోయింది అనుకో, వరదాగా అయిపోద్ది. అందుకే జోక్యం చేసుకోవద్దు అసలు. అప్పుడు తినేది నేను కాదుయా, ఎట్ట తినాలి నేను? చెడు కొట్టేస్తాను. కృప మాటలుగానే నేనైతే బాగా చేస్తానండి. ఈరోజు చేయబోయేది ఏంటంటే, ఇవి కొర్రలు గోధుమలతో చేసిన సేమియా. వీటితో కృపకి స్వీట్ అయితే చేయబోతున్నాను. వీటిని మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి. వీటిని మీరు ఫస్ట్ టైం తింటున్నట్టయితే కామెంట్ చేయండి, మీరు తిన్నట్టయితే కామెంట్ చేయండి. ఇది మేము మాత్రం ఫస్ట్ టైం తింటున్నాం. ఆంటీ ఏం చెప్పిందంటే, ఇది కొంచెం గోరువెచ్చ చాలు పాలు, మరి అంత మరిగేస్తున్న అవసరం లేదు అని చెప్పడం జరిగింది ఆంటీ. అందుకని నేను ఇది గోరువెచ్చగా వచ్చిందా చెక్ చేసుకుంటున్నా. చప్పగా ఉన్నాయి పాలు. చక్కెర లేవు, చక్కెర అయిపోతావే. కొంచెం వేసా చక్కెర. అసలే నిమ్మకాలం కదా, అందుకని కొంచెం వేస్తున్నా. కొంచెం కృప కూడా కొంచెం వేస్తుంది. ఉప్పు వేస్తారు, మళ్ళీ కొద్దిగా వేస్తుంది. అదేం అలవాటు.
అది అలవాటు అదే, దాన్ని నువ్వు కాపీ కొట్టకూడదు. ఏమైనా మా ఆయన చేతి వంట సూపర్. తినకుండా ముందే మార్కులు వచ్చేసాయి నాకు. నేను ఇంకా నాకు లేట్ అయిపోద్ది వంట అంటే. సరే ఇంకా ఏంటంటే కూరగాయలు అనుకున్నాను. ఇక పాలైతే కాగిపోయినాయండి, ఇవి వేసేస్తున్నా. వేసేసాయి. కొన్ని ఎత్తి పెడతా పిల్లకాయలకి, స్కూల్ నుంచి రాగానే చేద్దు, చూసి నేర్చుకో ఎడ చేస్తున్నాను. అది ఇది కూడా చూడాలి. ఉడకబెట్టిన పాలలో కలుపుకో తినడం పెద్ద వంట. నువ్వు వచ్చేలాగే నేను చెరువుకి వెళ్ళి వచ్చేస్తాను. చాలియా, ఎక్కువైపోతాయేమో. చాలు. ఆపేస్తున్నా గ్యాస్. పిల్లలు బాగా ఇష్టంగా తింటారే దీన్ని. మామూలుగా పాలు తాగుతుంటారు, మర్చిపోయిన తెచ్చి ఇట్లని. కొంచెం దీంట్లో జీడిపప్పు అన్నీ అన్నీ వేస్తే పాసం లాగా ఉంటుందేమో అని అనుకుంటున్నా. అవును. ఓకే, తేనె ఉండింది, తేనె వేస్తుంది. వంట రెడీ. మసాలకు లేదా? వంట రెడీ అయిపోయిందండి. అబ్బా, పాపం ఎంత కష్టపడి చేసాడు, మొత్తం కింద పోయింది. గంగత్తులో జారిపోయింది అది, నువ్వు బాగా పట్టుకోవాలి దాన్ని. సరే సారీ కృపా, నీకోసం మళ్ళీ చేస్తా. అట్టే ఏం కాదులే, జారిపోతే నువ్వేం చేస్తావు నేనేం చేస్తున్నా. ఇలా జరిగింది. పాపం చాలా ఇష్టంగా చేస్తున్నాడు మా ఆయన. అవి పట్టుకోవడంలో అది జారిపోయింది. జారిపోయిన దానికి ఎవరేం చేస్తారు, ఎవరేం చేయలేరు కాబట్టి పాపం చాలా. ఇప్పుడు నేను క్లీన్ చేసుకుంటాలయ్యా, డబుల్ పని. నువ్వు అన్నం తిను, నేను అన్నం తినేసి నేను రెడీ అయ్యి వెళ్తాను. నువ్వు చెరువుకి వెళ్ళు. సారీ 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 సారీ, మనసులో బాధపడద్దు. నేను బాధపడట్లే, నీ చేతులు కాలేదని నేను సంతోషంగా ఉన్నా. చేతుల మీద పడిచిన పని కాదు, కాలిపోవా. మీరు మాత్రం అలా చేయొద్దు. అందుకే అంటారు వంట మాత్రం ఇంట్లో ఆడవాళ్ళే చెయ్యాలి. కొద్ది కాలిని చెయ్య, గుడ్డ బాగలేదు. సరేలేయ్యా, ఇంకొద్దులేయ్యా, లేట్ అయిపోతుందా. పాపం చాలా ఆశపడి ఉంటాను, తినాలి. ఆశపడినా కానీ ఏం చేస్తా, కింద పోయినదే. మళ్ళీ చేస్తా చేయతే. ఈసారి తొందరగా చేసేసియా. బాగుందియా, మిస్ అయ్యా. పట్టు, ఇంకా చేయబట్టు. సారీ గ్రూపా, ఇలా సరగట్ట. పట్టు, ఇదిగో లాస్ట్. బాగుందంట. చాలు సారీ, చాలు. స్వీట్ చేసావు, నేను తిన్నాను, బాగుందియా. ఈసారి పిల్లలందరూ చేసుకొని తిన్నాంలే. చాలా చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది. చాలా పొరపాటు జరిగిపోయిందండి. పనికి డబ్బులు పనులు పెట్టాను కృపాకి. తను ఇప్పుడు క్లీన్ చేస్తుందా, వెళ్తుందా? నేను క్లీన్ చేస్తాలే, నువ్వు వెళ్ళు. అట్టే ఓకేనా? సరే. చూసారు కదా ఫ్రెండ్స్,
నేను ఇలా జరగద్దని ఏదో అయ్యింది. అనుకుంది ఒకటి, జరిగింది ఒకటి. అంతే, ఎవరు చేయవలసిన పనులు వాళ్ళే చేయాలి. మధ్యలో జోకింగ్ చేసుకొని ఇలాగ చేయకూడదు. చాలా వేస్ట్ అయినాయి. అవి చేయబోయా సాయంత్రం పిల్లల కోసం తన చేస్తుంది. ఇలా జరిగింది. ఇది ఫ్రెండ్స్, ఇలాగైంది. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. మొత్తం దబ్బింది.